హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందండి. ఇడ్లీ పిండితో నేను పునుగులు అనేవి ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు అందులో ఒక 2-3 స్పూన్లు వరిపిండి, ఒక 1-2 స్పూన్లు మైదా కలిపి మనం పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. పునుగులకి నేను ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ముందుగా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది కూడా గుళ్ళు చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, అలాగే పల్లీల చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి చట్నీ అయినా తినచ్చు, కారపొడి వేసుకోవచ్చు. మనం పునుగుల్లో ఏదైనా మనకి ఇష్టమైన చట్నీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లీల చట్నీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు అనేవి కొంచెం నూనెలో బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వేరుశనగకాయల గుళ్ళు పచ్చడి అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. పునుగులు మనం వేసుకున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి పచ్చడికి. నేను ఈ పచ్చడికి సరిపడగా ఉప్పు అనేది వేసుకున్నానండి. ఈ పచ్చడి మనం గ్రైండ్ చేసుకోవడమే. అలాగే పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడికి కంపల్సరీ పోపు అనేది ఉండాలి. నేను కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చితో పోపు అనేది పెడతానండి. తర్వాత చట్నీ అయిన తర్వాత నేను చట్నీని మిక్సీ పట్టుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు కానీ, అలాగే కొబ్బరి కానీ రెండు కలిపి కూడా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు చట్నీ అనేది బాగా పలచకవద్దు, అలా అని కొంచెం గట్టిగా కూడా వద్దండి. మీరు మధ్యస్థంగా కనుక చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఎక్కువగా అలాగే చేస్తూ ఉంటాను. మనం తినే దాన్ని బట్టే మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చట్నీకి అయితే నేను పోపు పెట్టేసుకుంటున్నానండి. ఈ పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు అనేది వేయట్లేదు. మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకుని మనం పోపు పెట్టుకోవచ్చు. పోపు బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే. ఎక్కువగా దీనికి కంపల్సరీ మనం శనగ చట్నీ చేసుకున్న చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒక్కొక్కసారి నేను శనగ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. శనగపిండి చట్నీ అంటారు కదా, అది కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు చట్నీ అనేది ఈ రోజు నేను ప్రిపేర్ చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్నీ అనేది నేను టిఫిన్ సెక్షన్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. వేరుశనగ గుళ్ళు చట్నీ అయిపోయిన తర్వాత నేను పోపు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి పోపు పెట్టుకున్న చట్నీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పునుగులు వేసుకుంటా ఉంది. పునుగులకి సరిపడగా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ పునుగులకి కంపల్సరీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవి ఏమన్నా ఉంటే అవి కూడా కలుపుకుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. పిండి కూడా ఇడ్లీ పిండి కనుక కొంచెం పులుసు ఉంటుంది కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇలా వేసుకోండి, బాగుంటుంది. తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. నేను ఎక్కువగా పూజకు సంబంధించిన వీడియోస్ అవి పెడుతూ ఉన్నానండి. ఎందుకంటే కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం వలన పూజకు సంబంధించిన వీడియోస్ అనేది మీకు ఎక్కువగా అప్లోడ్ చేస్తూ వచ్చాను. నేను ఏ వీడియో చేసినా ముందుగా నేను పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు అది గమనించండి. నేను ముందుగా అయితే డెమో వీడియో అనేది ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మినిమం 2 months అవుతుంది కనుక ఏ వీడియో అయినా సరే మీకు డెమో రూపంలో అయితే నేను అందించలేనండి. అది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. పునుగులు అనేవి ఇలాగ వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమే. చక్కగా వస్తాయండి, ఫ్లఫీగా ఉంటుంది, బాగుంటుంది. మనకు క్రిస్పీగా కావాలంటే కొంచెం వరిపిండి అనేది వేసుకోవచ్చు. వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఈ పునుగులు అనేవి ఇలాగ బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం తీసి దించేసుకోవడమే. ఎక్కువగా మనం క్రిస్పీగా కావాలంటే కొంచెం వరిపిండి వేసుకోవడమే. లేదు కొంచెం ఫ్లఫీగా కావాలనుకుంటే కొంచెం మైదా పిండి వేసుకోండి. కొంచెం వీటిలో బటర్ కూడా వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు. లేదంటే మేగడ కూడా వేసుకుని మనం పునుగులు అనేవి చేసుకుంటే చాలా గుల్లగా కూడా వస్తాయండి, బాగుంటుంది. ఒక్కొక్కరు కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకుని పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకుంటారు ఇడ్లీ పిండిలో. అలా కూడా చాలా బాగా వస్తాయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనం ఎక్కువ జనరల్గా మనం పునుగుల కన్నా ఎక్కువగా మైదా పిండితో ఎక్కువగా మనం బోండాలు అవి వేసుకుంటూ ఉంటాం. అలాగే చల్ల పునుకులు అని అంటారు కదా, అవి కూడా వేసుకుంటూ ఉంటాం. అవి ఒక రకమైన టేస్ట్ ఉంటాయండి. ఇవి ఒక రకమైన టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. నేను 1-2 సార్లు ఎప్పుడైనా పిండి మిగిలినప్పుడు ఇలాగే ట్రై చేసి నేను వేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ప్రత్యేకించి ఈ పునుగులకైతే చట్నీ అనేది
మనం ఏ చట్నీలతో తిన్నా కారపొడితో తిన్నా టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకుని తీసేసుకోవడమే పునుగులన్నీ కూడాను. ప్రతి ఒక్కటి కూడా క్రిస్పీగా భలే ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను చాలా వరకు కంటెంట్ అనేది మీకు మంచి కంటెంట్ని అందిస్తూ ఉంటానండి. ప్రతి వీడియో కూడా నేను బాగా చేసే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా నేను ప్రిపేర్ చేసిన మా ఇంట్లో ఏవైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామో అవే మీకు వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుందండి. ఒక పునుగు తీసి మీకు చూపించాను కదా, చక్కగా ఉంది కదా, అలాగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.